ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కళా విఎస్ జనార్దన మూర్తి గారికి, పిఎస్ఆర్ మూర్తి గారికి, అట్లాగే ఇప్పటిదాకా మన ముందు ప్రసంగించినటువంటి సంధ్యారాణి గారికి, సుప్రసిద్ధ విమర్శకురాలు శైలజామిత్ర గారికి, ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మిత్రులందరికీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 95వ జన్మదిన శుభాకాంక్షలు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత మనకెందుకు గుర్తుకు వస్తాడు అని ప్రశ్న వేసుకుంటే, కొంతమంది కొన్ని మంచి పనులు చేసినందువల్ల కొంత సమూహానికి గుర్తుకు ఉండవచ్చు, లేదా రాజులు మహారాజులు అయినటువంటి వాళ్ళు చేసిన కార్యక్రమాల వల్ల కొన్ని రోజులు గుర్తు ఉండవచ్చు. కానీ ఒక కవి మాత్రం ఆయనకు నేరుగా సంబంధం లేని వాళ్లతో సహా లక్షలాది ప్రజా సమూహానికి ఎల్లకాలం గుర్తుండిపోవడానికి కారణం ఏంటంటే, వారు చేసిన సృజన చేయడం ఒక్కటే కాకుండా ఆ సృజనకు అనుగుణంగా తాము జీవించిన వారు మాత్రమే గుర్తుంటారు అని చెప్పడానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జీవితము, వారి సాహిత్యము ఒక గొప్ప ఉదాహరణ. సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం గురించి మాట్లాడితే సముద్రాన్ని కొలవడానికి ప్రయత్నం చేయడం లాంటిదే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వారి పరిశోధన మీద ఎంతసేపైనా మాట్లాడడానికి పనికి వచ్చే ఒకే ఒక పుస్తకం ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు. వారి వచన కవిత్వపు తీరుతెన్నులను, వచన కవిత్వ సొబగులను చెప్పడానికి కనీసం 2-3 డజన్ల పుస్తకాలు ఉన్నాయి. వాటి పేర్లు చెప్పడం కూడా చాలా టైం తీసుకునే పని. వారి గేయ కవిత్వం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తే కూడా చాలా విశేషమైన గేయ రచన చేసినటువంటి వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇక పద్య కవిత్వంలో ఎక్కువగా కృషి చేయలేదు, కానీ రాయగలిగిన చాలా సమర్థవంతమైన పద్యకవి కూడా అయ్యేవారు. కొన్ని పద్యాలు మాత్రమే తొలి రోజుల్లో రాసి మానేశారు. తర్వాత ఆయన చేసిన విమర్శ గురించి మాట్లాడితే కూడా సినిమా పాటలని కూడా ఒక గొప్ప విమర్శనాత్మకమైన దృక్పథంతో తన పాటలను, ఇతరుల పాటలను కూడా విశ్లేషించినటువంటి ఒక గొప్ప విమర్శకుడు. ఇన్ని రకాలుగా ఉండంగా సినిమా పాటల్లో ఆయన రాసినటువంటి ప్రేమ కావ్యాలు, ఇందాక మేడం సంధ్యారాణి గారు చెప్పారు, ఆయన రాసిన తొలిపాటే ఆమె పాడిన తొలిపాట అని చెప్పుకోవడానికి వారు గర్వపడ్డారు. అట్లా సినిమా పాటల్లో ప్రేమ పాటల గురించి మాట్లాడవచ్చు, భక్తి గీతాల గురించి మాట్లాడవచ్చు, దేశభక్తి గీతాల గురించి మాట్లాడవచ్చు. పాటలో ఉండేటటువంటి సున్నితత్వాన్ని, అంటే ఒక పదాలని విరుపు చేసి మాట్లాడడానికి సి నారాయణ రెడ్డి కంటే గొప్ప ఎగ్జాంపుల్ సినిమా రంగంలో ఇంకెవరు దొరకరని కూడా చెప్పొచ్చు. శివరంజని నవరాగిని అనే పాట పాడుతూ నాదానివి అని ఒక అర్థం వచ్చేటట్టు చెప్తారు. నీవే నాదానివి అంటే సౌండ్వు అనే అర్థం వచ్చేటట్టు చెప్తాడు. అంటే ఆ పదాన్ని అంత బాగా విరవచ్చు అని చాలా మామూలుగా ఆలోచిస్తే కూడా వస్తుంది, కానీ ఎవరు అట్లా విరిచి అంత సుప్రసిద్ధం చేయలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు చెప్పొచ్చు. కానీ ప్రతి జన్మదినం సందర్భంగా లేదా సి నారాయణ రెడ్డి గుర్తొచ్చినప్పుడల్లా ఒక్క యాంగిల్ ఆలోచిస్తూ ఉంటాను. ఆ ఒక్క యాంగిల్ గురించి మాట్లాడడం కూడా చాలా టైం తీసుకునే పని. కానీ ఒక్క 2-3 నిమిషాల్లో ఒక యాంగిల్ చెప్పి నేను ఈరోజు ముగిస్తాను. ఏంటంటే, సి నారాయణ రెడ్డి చేసిన అనేక ప్రయోగాలలో, ఆధునిక కావ్యాలలో కథాకావ్య నిర్మాణం ఆయన చేసినటువంటి ఒక గొప్ప పని. కథాకావ్య నిర్మాణం గురించి కూడా మొత్తము చెప్పలేము, ఎందుకంటే కొద్దిగా కథలాగా ఉండేటటువంటి అనువాదాలు కూడా వారు చేశారు. నిజానికి సరోజిని నాయుడు అనువాదాలు చేశారు, మీరాబాయికి సంబంధించిన అనువాదం లాంటి గేయాలు రాశారు. కానీ 3, 2, 4, 5 పుస్తకాలు రాసినటువంటి కథాకావ్యాలు ఒక్కసారి మనం మాట్లాడుకోవచ్చు. ఏంటంటే, విశ్వనాథ నాయుడు అని ఒక కథాకావ్యం ఉంది, నాగార్జున సాగరం అని ఒక కథాకావ్యం ఉంది, కర్పూర వసంతరాయలు అని ఒక కథాకావ్యం ఉంది. ఆయన కథాకావ్యాలలో ఏం చెప్పాలనుకుంటూ ఉన్నాడు అంటే, ఆయన జీవితంలో బాగా ఫీల్ అయి రాసినటువంటి అంశాలు 2 ఉంటాయి. ఒకటి దేశభక్తి, రెండవది ప్రేమ. ఈ ప్రేమకు ఎవరూ అతీతులు కాలేరు, దేశభక్తికి కూడా ఎవరూ అతీతులు కాకపోయినప్పటికీ ఒక కథా వస్తువుగా దాన్ని తీసుకొని నిర్మించిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి లాంటి బహుకొద్ది మంది. ఒక్కసారి చూస్తే ఆయన ప్రేమ గురించి రాసినటువంటి కావ్యాన్ని మనం నాగార్జున సాగరంలో చూడవచ్చు. నాగార్జున సాగరంలో బౌద్ధం నేర్చుకోవడం కోసం ఒక బౌద్ధ భిక్షువు అయినటువంటి యువతి ఒక కళాకారుడు చేసేటటువంటి సృజనను చూసి, అంటే ఒక శిల్పి తను
శిల్పంలో ఎట్లా లీనమవుతున్నాడో చూసి ఆమె తాత్విక చింతనను మర్చిపోయి ప్రేమ జీవితంలోకి అడుగిడాలనేటటువంటి ఒక కథను తీసుకొని నాగార్జున సాగరం నిర్మించబడిన తొలి రోజుల్లో అక్కడి తవ్వకాలలో దొరికినటువంటి శిల్ప సౌందర్యాన్ని చూసి మురిసిపోయి ఈ కథాకావ్యాన్ని ఆయన నిర్మించాడు. ఇందులో సిద్ధాంతం గెలుస్తుందా అంటే భక్తి గెలుస్తుందా, ప్రేమ గెలుస్తుందా అంటే చివరికి తన మొగ్గు ప్రేమే గెలుస్తుంది అని ఆ కావ్యాన్ని ముగించడం ఆయనలో ఉండేటటువంటి ప్రేమ తత్వానికి ఒక సింబల్ అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇక విశ్వనాథ నాయుడు నాగమనాయుడి కొడుకు. ఈ నాగమనాయుడు అనేవాడు శ్రీకృష్ణదేవరాయలు సంస్థానంలో ఆస్థానంలో ఒక మహామంత్రి అయి ఉండి తను రాజుకే కన్నం వేసేటటువంటి పని చేసినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఉగ్రుడై అంటే దక్షిణాదిన అలజడి జరుగుతుంది అంటే నాగమనాయుడు పోయి అణిచివేయమని పంపిస్తే ఆయన అణిచివేసి అక్కడే పీఠం వేసుకొని స్వతంత్ర సామ్రాజ్యం నిర్మించుకున్నట్లుగా ఫీల్ అయిపోయి రాజును ధిక్కరించినప్పుడు ఈ నాగమనాయుడిని పట్టి బంధించి తీసుకొచ్చేవాడు ఎవడు నా ఆస్థానంలో అంటే అందరూ భయపడిపోతే స్వయంగా నాగమనాయుడి కొడుకు విశ్వనాథ నాయుడు నేను తీసుకొస్తా ఆ ద్రోహిని అని చెప్పి స్వయంగా తండ్రి మీదికి యుద్ధం వెళ్ళి తండ్రిని బంధించి తీసుకొచ్చి రాజు దగ్గర ప్రవేశపెడతాడు. అది గొప్ప దేశభక్తికి సింబల్ లాగా చెప్పడం కోసం రాసినటువంటి కావ్యం. అందులో నేను నిజానికి వాక్య నిర్మాణం గురించి పోతే ఇంకా చాలాసేపు అవుతుంది. అంత గొప్ప దేశభక్తి కావ్యాన్ని నిర్మిస్తే చివరికి కృష్ణరాయలు ఏం చేస్తాడంటే నాగమనాయుడు ధిక్కరించి ఆక్రమించుకున్నటువంటి రాజ్యాన్ని అతన్ని పట్టుకొచ్చినటువంటి అతని కొడుకు విశ్వనాథ నాయుడికే పట్టాభిషేకం చేసినటువంటి కథతో అది ముగుస్తుంది. అంటే దేశభక్తి నీకేమిస్తుంది అంటే ఇట్లా ఇస్తుంది అని చెప్పడం కోసం ఒక కావ్యం రాశాడు. ఇక మొదలు నేను కథాకావ్యాలలో ప్రేమ కావ్యం చెప్పాను, తర్వాత దేశభక్తి కావ్యం చెప్పాను. ఈ దేశభక్తి గొప్పదా ప్రేమ గొప్పదా అనే ఆలోచన వచ్చినప్పుడు ఆయన నిర్మించిన ఒక అద్భుతమైన కావ్యం ఏంటంటే కర్పూర వసంతరాయలు. అందులో ఆ కర్పూర వసంతరాయలు అనేటటువంటి కావ్యం రాయడానికి రెడ్డి రాజ సర్వస్వం అనే ఒక పుస్తకంలో ఉన్నటువంటి ఒక వాక్యము ప్రేరణ ఏంటంటే కుమారగిరి రెడ్డి భోగలాలసుడై తన పరిపాలన పట్ల ఉదాసీనత వహించాడు అన్న ఒక్క వాక్యాన్ని బేస్ చేసుకొని ఒక కథను నిర్మించాడు. ఆ కథలో కుమారగిరి రెడ్డి అనే మహారాజు లకుమాదేవి అనే ఒక నాట్యగత్తె మోజులో పడి ఆమె ప్రేమలో పడి రాజ్య భారాన్ని పట్టించుకోకుండా వదిలేశాడు. దాంతో శత్రువులు దండెత్తే అవకాశం పొంచి ఉంది అని గ్రహించి పట్టపురాణి అయినటువంటి కుమారగిరి రెడ్డి భార్య ఏం చేయాలో అర్థం కాక లకుమాదేవి దగ్గరికి పోయి నీ ప్రేమ గొప్పదా ఈ దేశం గొప్పదా నువ్వు చెప్పు నిర్ణయించు, ఈ రాజుని నేను సరి అయిన మార్గంలో నడిపించలేకపోతున్నా, ఆయన నీ మీద అత్యంత మోజులో ప్రేమలో ఉన్నాడు కాబట్టి నువ్వైనా సరిగ్గా నడిపించాలి కదా అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత లకుమాదేవి 2 ఆలోచనలు చేస్తుంది. ఒకటి, ఈ రాజుకు కనిపించకుండా నేను తప్పించుకొని పారిపోవచ్చు, అలా పారిపోతే నన్ను వెంటాడి అయినా పట్టి తీసుకొచ్చుకుంటాడు, మళ్ళీ తన దగ్గర పెట్టుకుంటాడు. లేదు ఆయనకు వ్యతిరేకంగా ఆయనని ధిక్కరించి మాటలు మాట్లాడితే నా మీద ప్రేమ చచ్చిపోవడానికి అవకాశం ఉంది, లేదా ఆయన విరాగిగా మారిపోయి ఇంకా మొత్తం జీవితమే వేస్ట్ అని బయటకు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆయనని చక్కటి మార్గంలో నడిపించి నా ప్రేమని నిలబెట్టుకోవడం కోసం ఒకటే మార్గం ఉంది అని ఆలోచించి ఆమె ఏం చేసిందంటే, ఇదంతా శ్రీనారాయణ రెడ్డి కల్పించినటువంటి కథ. ఆమె వచ్చి కుమారగిరి రెడ్డి దగ్గర ప్రేమగా కూర్చొని ఆయన ఒడిలో వాలిపోయి కత్తితోటి పొడుచుకొని చనిపోతుంది. చనిపోయేటప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, ప్రేమ గొప్పదే, నువ్వు నన్ను ప్రేమించిన విధానాన్ని నా జీవితానికి సార్థకతగా భావించుకుంటా, కానీ దేశం అంతకంటే గొప్పది, నన్ను మరిచిపోయి దేశాన్ని సరిగ్గా పరిపాలించడం నేర్చుకో అని మృతి చెందడంతో ఆ కథను ముగించాడు. ప్రేమకు దేశభక్తికి మధ్య ఈ కథను చెప్పిన విధానం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి రచనా కౌశలానికి, కథన కౌశలానికి ఒక చుక్కాని లాంటి కావ్యం అని అనిపిస్తుంది. ఈ 3 కావ్యాలను పరిశీలించి చూస్తే ఒకచోట ప్రేమ గొప్పది పోటీ లేనప్పుడు, ఒకచోట దేశభక్తి గొప్పది పోటీ లేనప్పుడు, ఈ 2 పోటీ పడితే దేశమే గొప్పది వైయక్తిక ప్రేమ కాదు అని చెప్పినటువంటి మహాద్భుతమైన కావ్యాలను నిర్మించినటువంటి మహానుభావుడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి.
డాక్టర్ సి నారాయణ రెడ్డి ఈరోజు మనకు ఎందుకు గుర్తు వస్తున్నాడు అంటే అనేక సందర్భాలని గుర్తు చేసుకుంటే గుర్తొస్తాడు. దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు అన్న ఒక్క వాక్యంతో కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఇంకా కాగితంపు పూల కన్న గరిక పూలు మేలు అని ఒక లయాత్మకంగా కూడా అద్భుతమైనటువంటి ఒక చమత్కారాన్ని సాధించగలిగే కావ్యాలకి, కవితా ఖండికలకి ఆయనని మనం గుర్తు చేసుకోవాలి. ఆయనను గుర్తు చేసుకోవడానికి మనకున్న అవకాశాలలో 100లో 1 నేను ఇప్పుడు గుర్తు చేసుకున్నాను. నన్ను ఇక్కడికి పిలిచినటువంటి కళా విఎస్ జనార్దన మూర్తి గారికి ధన్యవాదాలు. నమస్కారం.